తిరస్కరించారు. కాబట్టి అంతటి స్థాయిలో నిలబడతారు. ఇన్నిటి మధ్య ఉండి కూడా వేటితోటి సంగము లేకుండా ఉండగలిగినటువంటి స్థితిని పొందుతారు. యథార్థమునకు ఈ దేశానికి ఇంత గౌరవం ఎందుకు వచ్చింది అంటే, ఈ దేశానికి గౌరవం ఐశ్వర్యం వల్ల కాదు, ఈ దేశానికి గౌరవం భవనాల వల్ల కాదు, ఈ దేశానికి గౌరవం బాహ్యమైనటువంటి సంపత్తి చేత కాదు. ఈ దేశానికి గౌరవం దేనివల్ల వచ్చింది అంటే, గొప్ప తపస్సు చేసినటువంటి మహాపురుషులు ఎవరు ఉన్నారో అనితర సాధ్యమైన రీతిలో తాము సంకల్పం చేసినంత మాత్రం చేత తమ ఎదుట కనపడి మాట్లాడేటట్టుగా తమ భక్తి చేత భగవంతుణ్ణి కూడా భూమి మీదకి దింపినటువంటి వారెవరున్నారో అటువంటి వారి వల్ల ఈ దేశానికి ఖ్యాతి వచ్చింది. భారతదేశము అనేటప్పటికీ ఎవరిని తలుచుకుంటారు? ఒక రామకృష్ణ పరమహంసను తలుచుకుంటారు, ఒక వివేకానంద